ఆఫీస్ లో అర్జెంట్ పనుందన్నారు. ఇదేనా మీ పని? అత్తయ్య ఆగదు. ఎందుకు ఆగాలి? ఇక్కడ జరుగుతున్న పూజ గురించి నీకు ముందే తెలుసు అన్నమాట. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? అక్కడ ఆగిపోయిన పూజ ఇక్కడ జరుగుతుందని అనుకోవచ్చు కదా. పాపం మీరా ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. పాపం అత్తయ్య గుండె ముక్కలైపోయినట్టుంది. భర్త ఇంత మోసం చేస్తుంటే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. అమ్మా ఆగండమ్మా. పూజ మధ్యలో ఆపితే ఆవిడ గారి భర్తకి ఆయుక్షీణం అవుతుందమ్మా. ఏయ్ పూజారి, ఎవరికి భర్త? పాపం ఇదిగో ఈ అమ్మాయికురాలి భర్తతను. శారదత్తయ్యకి కూడా భర్త మావయ్యే. నువ్వు మధ్యలోకి రాకు భూమి. అతను బతకడం అంటూ జరిగితే నా ఆడపడుచు బతకానే బతకాలి. మరెవరి కోసమే బతికే అక్కర్లేదు. ఆపేయండి మొత్తం. అపూర్వ గారు, ఇది పద్ధతి కాదండి. మీరు చేసేది పద్ధతిగా ఉందా? దయచేసి ఇలా చేయకండి. మీరా సౌభాగ్యంతో ఉండాలన్నా, నేను సౌభాగ్యంతో ఉండాలన్నా ఆయన ప్రాణాలతో ఉండాలి. పూజ పూర్తవనివ్వండి. అక్కర్లేదు. నువ్వు పూజ చేస్తే వచ్చే ఆయుష్ ఆయనకు అక్కర్లేదు. ఏ నేనెందుకు చేయకూడదు పూజ? అసలు నీకు సిగ్గు శరం ఉందా? ఎన్నేళ్లుగా చెప్తున్నా నీకు బుద్ధి రాదా? మీరా, నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. మీరు మధ్యలో మాట్లాడొద్దు. మాట్లాడే హక్కు మీరు కోల్పోయారు. అంత పెద్ద తప్పు మావయ్య ఏం చేయలేదు. భార్యకి తెలియకుండా ఇంకో దాంతో వచ్చేలా పూజలు చేయడం తప్పు కదా? తన భార్యకి తెలియకుండా ఇంకొకరితో పెళ్లి చేయడం అంతకంటే పెద్ద తప్పు. భూమి, నువ్వు నా కొడుకుని కాపాడావు. నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇది మా భార్య భర్తల విషయం. నువ్వు అట్టు రావద్దు. అత్తయ్య, అది కాదు. నేను ప్లీజ్ నువ్వు మధ్యలోకి రావద్దు. ఆయన ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంతకన్నా ఏం కావాలరా? మీ అమ్మకు అంత అన్యాయం జరుగుతుంటే ఏమైందని అడుగుతున్నావేంటి? ఏం అధికారం ఉందని నువ్వు పూజ చేస్తున్నావు? దీన్నిలా వదలకూడదు వదినా. ఈ రోజు దీన్ని అట్ట ఇట్ట తేల్చేయాలి. నేను నా భర్త కోసం పూజ చేసుకుంటుంటే లేని పని అపశకనాలన్నీ కల్పించి ఇక్కడికి రప్పించుకుంటావా? అది నిజమని నమ్మి నేను పిచ్చిదానిలాగా 108 ప్రదక్షిణాలు చేస్తుంటే ఈయన మాత్రం ఇక్కడికి వచ్చి నీ పక్కన కూర్చొని పూజ చేస్తున్నాడు. నువ్వు అసలు ఆడదానివేనా? సాటి ఆడదాని బాధ నీకు అర్థం కాదా? అసలు నీకు ఏ అధికారం ఉందని నువ్వు పూజ చేస్తున్నావే? చెప్పు. అధికారం ఉండడం ఏంటి? నేను ఆయన భార్యని. ఇది ఆయన నా మెడలో కట్టిన తాళి. ఇంతకంటే ఇంకేం అధికారం కావాలి? ఓ, ఈ తాళుందనేగా తెగ రెచ్చిపోతున్నావు. ఈ తాళే లేకపోతే ఏం చేస్తావో చూస్తానే. వద్దు అపూర్వ గారు, మీకు దండం పెడతాను. అంత పని మాత్రం చేయకండి. ఇంకెప్పుడు నేను ఈ పూజలు చేయను. ఆ ఎన్నిసార్లు చెప్తావే ఈ మాట? ఆ అసలు చెప్పిన మాట మీద నిలబడతారా మీరిద్దరూ? లేదు వదినా,
లేదంటే బావని పిలవాల్సి వస్తుంది. విషయం ఆయన దాకా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. వదులు, తాళి వదిలేయండి. నీ మాట నేను ఎలా నమ్మాలి చెప్పు. నిజంగానే నేను ఈ పూజలేవి చేయను. ఆహా, నేను నమ్మను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. నా తాళి వదిలేయండి. మీరు చెప్పింది చేస్తాను. మీరా హారతి వెలిగించు. రైట్. అమ్మా, దేవుడి సాక్షిగా హారతి మీద చెయ్యి పెట్టి ప్రమాణం చెయ్యి. ఇక జీవితంలో కేపీ మోహన్ చూడని ప్రమాణం చెయ్యి. కేపీ నిన్ను చూడ్డానికి వచ్చినా కూడా కలవను అని ప్రమాణం చెయ్యి. ఈ హారతి ఆపి అతని మీద నా హక్కుని వదులుకుంటున్నానని ప్రమాణం చెయ్యి. అప్పుడే నిన్ను వదిలేస్తా. ప్రమాణం చెయ్యి. ప్రమాణం చెయ్యకపోతే ఈ తాళి తెంచేస్తా. అపర్వ గారు, ఆయన నన్ను వదిలేశారని ఇప్పటికే నలుగురు నన్ను కాకుల్లా పొడుస్తున్నారు. ఈ తాళి కూడా లేకపోతే నన్ను నేనే అసహించుకోవాల్సి వస్తుంది. నా మీద నాకే గౌరవం ఉండదు. నువ్వు చెప్పినట్టే హారతి మీద ప్రమాణం చేస్తాను. శారద వద్దు ప్లీజ్. శారద నా మాట విను. ప్రమాణం చేయకు ప్లీజ్ శారద. నాకు నా ప్రాణం కంటే ఈ తాళే ముఖ్యమండి. చూస్తావే, ప్రమాణం చెయ్యి. శారద ప్లీజ్ వద్దు, నా మాట విను. అత్తయ్య వద్దు. నేనిక మీకోసం ఈ పూజలు చెయ్యను.